శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 13వ లహరిలో ప్రవేశిస్తున్నాం, శివాంధ్ర లహరిలో. ముందుగా భజగోవింద శ్లోకాల్లో విశేషమైన శ్లోకం. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఆలోచిస్తే ఎంతవరకు వాస్తవం చూడండి. ఇదే వాస్తవం. నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. భగవంతుడి సృష్టిలో ఒక స్త్రీమూర్తికి కొన్ని అందాలు ఇచ్చాడు భగవంతుడు. స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. అవి చూసి భ్రమపడకు, అజ్ఞానం పడకు. ఇది క్షణికం, తాత్కాలికం. యవ్వనం ఉన్నప్పుడే కనిపిస్తాయి. ఏతన్ మాంసవసాది వికారం. ఇదంతా కండరాలే, అంతకంటే లేవు. ఇవి తీస్తే లోపలదే అస్థిపంజరమే. అస్థిపంజరం చూస్తే నీకు మగ ఆడ తెలుస్తుందా? తెలియదు. మనసి విచింతయ వారం వారం. ఇది మనసులో దృష్టిలో పెట్టుకో, మనసులో పెట్టుకో. మోహభ్రాంతి పడకు. తాత్కాలికమైనటువంటి క్షణికమైన ఆనందం కోసం పూర్తిగా మనసును దాని మీద లగ్నం చేయకు. భగవంతుడి మీద లగ్నం చేయి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. నారీ స్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. ఆ ఆకర్షణను చూసుకుని భ్రమపడకు. అది తాత్కాలికం. అది తాత్కాలికమైన భావన మనసులో ఉంచుకో. అప్పుడు మరీ తన్మయత్వం ఉండదు. తామరాకుపై నీటి బొట్టులా సంచరించాలి. ఏతన్ మాంస వసాది వికారం. మాంసము, కండరాలు వీటి యొక్క వికరిస్తేనే కదా ఈ రూపం కనిపిస్తుంది. మనసు విచింతయ వారం వారం. వారం వారం మాటి మాటికి మనసు విచింతయ. మనసులో జ్ఞాపకం పెట్టుకుంటుండు, స్మరించుకుంటూ ఉంటే నీకు పూర్తిగా కోరికలు పెరగవు, కోరికలు అదుపులో ఉంటాయి. ఎంత అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు మనం 13వ శ్లోకంలో లహరిలో ప్రవేశిస్తున్నాం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంతం పరమ కృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. అపారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కోదీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. హే పశుపతే, పశువులు అంటే జీవులు. హే పశుపతే, ఓ పరమేశ్వర, నిజ భజన దూరే, నీ సేవకు దూరమై అసారే సారము లేనటువంటి సంసారే ఈ ప్రపంచంలో జడధియ మందబుద్ధితో భ్రమంతం తిరుగుతూ ఉన్నటువంటి అంధం గుడ్డితనం పొందినటువంటి మాం నన్ను పరమకృపయ అత్యంతమైన దయతో పాతుం రక్షించడం ఉచితం తగును. నేను అంధుణ్ణి అయిపోయాను, నిన్ను స్మరించలేకపోతున్నాను స్వామి, నన్ను రక్షించు స్వామి. తవ నీకు మదన్య నాకంటే ఇతరుడు దీనః దీనుడు కహ ఎవరున్నారు స్వామి? నాకంటే దీనస్థితిలో ఉన్నవాడు ఎవడన్నా కనిపిస్తున్నాడు నీకు? నేనే దీనుణ్ణి. మే నాకు త్రిజగతి ముల్లోకాల్లోనూ త్వదన్య నీకంటే గొప్పవాడైనటువంటి కృపణ రక్షాది నిపుణ దీనిలోని రక్షించడంలో మిక్కిలి నేర్పరైనటువంటి శరణ్య ఆశ్రయించదగినటువంటి ఆ భగవంతుడు స్వామి కహావా ఎవరున్నారు? నాకంటే దీనుడైన భక్తుడు ఎవరున్నారు స్వామి? నీకంటే గొప్ప ఆశ్రయించదగిన భగవంతుడు ఎవరున్నారు స్వామి? అంచేత నన్ను రక్షించు. అపార కరుణాసింధు హే పశుపతి, నీ సేవకు దూరమయ్యాను. సారహీనమైన ప్రపంచంలో పరిభ్రమిస్తున్నాను, గుడ్డివాడిని అయిపోయాను. నన్ను రక్షించు స్వామి దయతో. ఎందుకంటే నీకు నాకంటే రక్షించడానికి తగిన దీనుడు ఎవడున్నాడు? నేనే కదా దీనావస్థలో ఉన్నాను. మరి నాకు నీకంటే రక్షించడంలో నేర్పరి అయిన భగవంతుడు రక్షకుడు ఎవరున్నారు? నేను అత్యంత దేవుడను, నీవు అత్యంత దైవస్వరూపుడు. అంచేత నన్ను రక్షించు స్వామి.
అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం వదన్యః కోదీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే చతుర్దశ శివానందలహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.